హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. జియో పొలిటికల్ చెస్ బోర్డులో బంగ్లాదేశ్ పెద్ద అడుగులు వేస్తుంది. మ్యాటర్ ఏంటంటే మహమ్మద్ యూనుస్, బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్కి హెడ్, రీసెంట్గా చైనాని విజిట్ చేశాడు. తన యాక్షన్స్ బంగ్లాదేశ్ ఫారెన్ పాలసీలో చాలా మార్పుల్ని చూపిస్తున్నాయి. చైనా వెళ్ళి J-10C లాంటి ఫైటర్ జెట్స్ని కొనడం, ఎకనామిక్గా సంబంధాల్ని మెరుగుపరుచుకోవడం, చైనాని టీస్టా నది ప్రాజెక్టులోకి ఆహ్వానించడం, వీటి గురించి మాట్లాడాడు. ఈ విజిట్ కొన్ని ప్రశ్నల్ని రేకెత్తిస్తుంది. బంగ్లాదేశ్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ నుండి పూర్తిగా దూరం అవుతుందా? బంగ్లాదేశ్లో చైనా అడుగు పెడితే ఎలా ఉంటుంది? ఇది ఈ రీజియన్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ముందుగా ఈ విజిట్ సంగతి చూద్దాం. యూనుస్ చైనా నుండి పెద్ద స్థాయిలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే లోన్ కోసం వెళ్ళాడు. కానీ ఆశించిన స్థాయిలో ప్రతిఫలం రాలేదు. చైనా అయితే లాంగ్ టర్మ్లో $2.1 బిలియన్ అంటే సుమారు 17,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ లోన్స్ని ప్రకటించింది. ఇందులో సుమారు $1 బిలియన్ చైనా ఒక ఫ్యాక్టరీ హబ్ని పెట్టాలని చూస్తుంది. చైనీస్ కంపెనీలు గుడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఇంకో $350 మిలియన్ ఇలా ఇండస్ట్రియల్ జోన్లోనే పెట్టుబడి పెడుతుంది. మరో $150 మిలియన్ టెక్నికల్ అసిస్టెన్స్ కోసం, అంటే బంగ్లాదేశ్లో ఇండస్ట్రీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం సర్వేలు చేసి ప్లాన్ చేయడం, బంగ్లాదేశ్ వర్కర్స్లో స్కిల్స్ని డెవలప్ చేయడం లాంటి వాటికి ఎక్స్పర్ట్స్ని పంపుతారు. ఈ ప్రాజెక్టుల వల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఈ $2.1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో చైనీస్ కంపెనీలకే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ ఎకానమీకి ఇమీడియట్గా పెద్దగా బెనిఫిట్ ఉండదు. అయితే తర్వాత మాంగ్లా పోర్ట్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి లోన్గా $400 మిలియన్ ఇస్తామని చెప్పింది. ఈ మాంగ్లా బంగ్లాదేశ్లో 2వ లార్జెస్ట్ పోర్ట్. కానీ గతంలో జరిగిన వాటిని బట్టి చూస్తే ఈ పోర్ట్ని కూడా చైనానే కంట్రోల్లోకి తీసుకోవచ్చు. బంగ్లాదేశ్ ఎకానమీ క్రైసిస్లో ఉంది. కరెన్సీ వాల్యూ పడిపోతుంది. ఇప్పటికే తీసుకున్న అప్పులు భారంగా మారాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి. చైనాకే ఇంకా $6 బిలియన్ కట్టాలి. ఈ క్రైసిస్ నుండి సర్వైవ్ అవ్వడానికి బంగ్లాదేశ్ బిలియన్స్లో లోన్ కోసం చూస్తుంది. లాస్ట్ ఇయర్ షేక్ హసీనా చైనా నుండి $20 బిలియన్ లోన్ కోసం వెళ్ళింది, కానీ కుదరలేదు. ఇప్పుడు యూనుస్ కూడా అలాంటి పెద్ద ఆశలతోనే వెళ్ళినా కూడా చైనా లోన్ని చాలా తక్కువ అమౌంట్కి కేటాయించి ఇన్వెస్ట్మెంట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అది కూడా తక్కువ మొత్తంలోనే. ఎందుకంటే చైనా గతంలో జరిగిన వాటి నుండి ఒక గుణపాఠాన్ని నేర్చుకుంది. ఇంతకుముందు చైనా పేద దేశాలకి భారీ స్థాయిలో లోన్స్ ఇచ్చి జియో పాలిటిక్స్ పరంగా కంట్రోల్లో పెట్టుకునేది. దీన్ని డెప్ట్ ట్రాప్ అని పిలిచేవారు. కానీ పాకిస్తాన్, శ్రీలంక విషయంలో ఇది బెడ్స్ కొట్టింది. శ్రీలంకలో హంబన్టోటా పోర్ట్ని డెవలప్ చేసుకోవడానికి భారీ స్థాయిలో లోన్స్ ఇచ్చింది. కానీ శ్రీలంక తిరిగి కట్టలేదు. 2017లో 99 సంవత్సరాలకి లీజుకి తీసుకుంది. కానీ అది పెద్దగా లాభం తేకపోవడంతో ఆర్థికంగా అదొక తలనొప్పిగా మారింది. ఇక పాకిస్తాన్ విషయంలో అయితే ఈ పరిస్థితి ఇంకా వరస్ట్గా ఉంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC పేరుతో $60 బిలియన్ ఇన్వెస్ట్మెంట్గా లోన్గా పాకిస్తాన్లోకి పంపింది. గ్వాదర్ పోర్ట్ డీల్తో పాటు ఇందులో $30 నుండి $40 బిలియన్ రైల్వేస్, రోడ్స్, పవర్ ప్లాంట్స్ని నిర్మించడానికి లోన్గా ఇచ్చింది. కానీ అది పాకిస్తాన్ ఎకానమీని బూస్ట్ చేయకుండా భారమైంది. ఫ్యూయల్ షార్టేజ్ వల్ల చాలా పవర్ ప్లాంట్స్ ఫెయిల్ అవుతున్నాయి. కరప్షన్ అనేది కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని స్లో డౌన్ చేసింది. ఇంకో పక్క బలోచిస్తాన్లో నిరసనలు పెరిగాయి. పాకిస్తాన్ చైనీస్ లోన్స్ని తిరిగి కట్టలేకపోతుంది. బలోచిస్తాన్ రెబల్స్ చైనీస్ వర్కర్స్ని టార్గెట్ చేస్తున్నారు. చైనీస్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్లో పడింది. అందుకే ఇప్పుడు చైనా సేఫ్ గేమ్ని ఆడుతుంది. ఇంతకు ముందులా ఇతర దేశాల గవర్నమెంట్కి లోన్ ఇవ్వకుండా ప్రాజెక్టుపై డైరెక్ట్ కంట్రోల్ ఉండేలా ఇన్వెస్ట్మెంట్కి ప్రయారిటీ ఇస్తుంది. అందుకే భారీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన యూనుస్ బిలియన్స్లో క్యాష్ని పొందలేదు. లాస్ట్ ఇయర్ హసీనా వెళ్ళినప్పుడు $20 బిలియన్ లోన్ కావాలని అడిగితే కేవలం $100 మిలియన్ మాత్రమే ఆఫర్ చేసింది. హసీనా అప్సెట్ అయ్యి దాన్ని రిజెక్ట్ చేసి వచ్చేసింది. ఇప్పుడైతే $400 మిలియన్ ఇస్తామని చెప్తుంది. కానీ బంగ్లాదేశ్ సాటిస్ఫై కాలేదు. ఇక ఇండియాకి ఉన్న ఒక కన్సర్న్ ఏంటంటే మిలిటరీ కోఆపరేషన్. పాకిస్తాన్ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా J-10C జెట్స్ కోసం చూస్తుంది. ఇలాంటి మిలిటరీ డీల్స్ లాంగ్ టర్మ్ మిలిటరీ కోఆపరేషన్కి దారితీస్తాయి. అంటే మరిన్ని వెపన్స్ని బంగ్లాదేశ్ కొనొచ్చు.
చైనా ఇన్ఫ్లుయెన్స్ పడితే వెస్టర్న్ నార్థర్న్ బోర్డర్స్తో పాటు ఈస్టర్న్ బోర్డర్లో కూడా ఇండియాకి ఒక ఫ్రంట్ లైన్ అవుతుంది. అంటే 3 ఫ్రంట్ వార్ అవుతుంది. కానీ చైనా నిర్ణయం ఏంటి అనేది ఇంకా తెలియలేదు. ఇక టీ స్టార్ రివర్ విషయంలో చూస్తే ఇది సిక్కింలో మొదలై వెస్ట్ బెంగాల్ నుండి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. అయితే 2 దేశాలు ఈ వాటర్ షేరింగ్ని పంచుకోవాలి కదా. అయితే ఆ వాటర్ షేరింగ్లో కొన్ని డిసగ్రిమెంట్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఎక్కువ షేర్ అడుగుతుంది. దీనివల్ల ఈ చర్చలు సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండియాతో చర్చలు అలా ఉంచి ఈ టీ స్టార్ రివర్ ప్రాజెక్ట్లోకి చైనాని ఇన్వైట్ చేస్తున్నాడు. ఇండియా బంగ్లాదేశ్ వాటర్ షేరింగ్లో చైనాకి ఎలాంటి సంబంధం లేదు. మరి చైనా ఎందుకు? దీనికి ఆన్సర్ ఏంటంటే చైనా పెద్ద పెద్ద డ్యామ్లని నిర్మించడంలో మాస్టర్. అద్భుతమైన టెక్నాలజీ ఉంది. బంగ్లాదేశ్లోకి వెళ్తున్న ఈ నది జమునా నదిలో కలవకముందే ఆ వాటర్ని ఎఫెక్టివ్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి డ్యామ్స్, కెనాల్స్ని నిర్మించడంలో చైనా హెల్ప్ చేయగలదు. అలాగే ఎలక్ట్రిసిటీ కోసం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను కూడా చేపట్టవచ్చు. సౌత్ ఏషియా వాటర్ పాలిటిక్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఫార్మర్స్కి ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇలా టీ స్టార్ రివర్ ప్రాజెక్ట్లో చైనా ఎంటర్ అయితే బంగ్లాదేశ్ ఈ వాటర్ మేనేజ్మెంట్లో చైనాపై ఆధారపడుతూనే ఉండాలి. అయితే ఇక్కడ డైరెక్ట్గా బంగ్లాదేశ్కి పెద్ద మొత్తంలో లోన్స్ ఇవ్వకుండా చైనీస్ కంపెనీసే డైరెక్ట్గా కంట్రోల్ చేసే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఓవరాల్గా చూస్తే యూనుస్ చైనాని బంగ్లాదేశ్ ఎకానమీలోకి లాగాలని ప్రయత్నిస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్ లోన్స్ కోసం, మిలిటరీ వెపన్స్ కోసం, వాటర్ పరంగా 3 ముఖ్యమైన విషయాల్లో చైనాపై పూర్తిగా ఆధారపడటానికి సిద్ధమైపోయింది. గతంలో క్రైసిస్ ఉన్న దేశాల గవర్నమెంట్స్కి లోన్ ఇచ్చి తప్పు చేసిన చైనా ఇప్పుడు అలా అగ్రెసివ్గా లోన్స్ ఇవ్వడం ఆపేసింది. పంపిన డబ్బుపై డైరెక్ట్గా కంట్రోల్ ఉండేలా ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంది. అందుకే బంగ్లాదేశ్ క్రైసిస్ నుండి రిలీవ్ అవ్వడానికి ఇమీడియట్గా బిలియన్లలో క్యాష్ని పొందలేకపోయింది. కానీ చైనా ఇన్వెస్ట్మెంట్తో, ముఖ్యంగా రివర్ ప్రాజెక్ట్, మిలిటరీ పరంగా బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇస్తే ఇక ఇండియాకి పూర్తిగా వ్యతిరేకంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.